దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ముందుగా వాక్యం చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమును ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమును ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అదరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనములను విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారిని సన్నిధిని సంతోషించుతున్నారు. మధ్యాహ్న దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యూదులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగున్నట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని ఆసక్తి. దేవుని ఆసక్తి, గాడ్స్ జీల్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని నుండి వైతొలిగినటువంటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు శక్తివంతమైనటువంటి దేశాల పరిపాలనలో చీకటిని, అవమానాన్ని అనుభవించారు. అయితే ప్రత్యేకంగా నఫ్తాలి, జబులూను చేతిలో వారు బాధపడ్డారు. అయితే దేవుడు వారిని ఆ దేశాల నుండి తిరిగి రప్పించాడు. గొప్ప వెలుగు ద్వారా వారిని ఆయన కాపాడి వారి మీద ఉన్నటువంటి కాడిని, భారాన్ని తొలగించి వారికి ఆయన శాంతిని ప్రసాదింపచేశాడు. ప్రజలు దేవుని కారణంగా నిజంగా ఆనందిస్తారు. ఈ పునరుద్ధరణ ఒక శిశువుగా జన్మించిన రాజు ద్వారా నెరవేర్చబడుతుందని ఒక ప్రవచనం ఇక్కడ ప్రకటించబడింది. మరియు ఆ రాజు పరిపాలనలో న్యాయము, నీతి, శాశ్వత శాంతి స్థాపించబడుతుంది. దేవుడు తన ఆసక్తి ద్వారా ఈ కార్యము నెరవేరుస్తాడు. ఈ ప్రవచనం మొదట పాక్షికంగా నెరవేర్చబడింది, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. ఇది నేటి పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనము వాక్య వెలుగులు జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు శాంతియుతమైనటువంటి దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజును పంపాడు. దేవుడి లోకానికి పంపిన రాజు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు. ఆయన ద్వారా ఈ భూమి మీద ఉన్నంత కాలము, ఆయన ఉన్నటువంటి కాలములో జీవానికి నడిపించేటువంటి పరిపూర్ణమైన ప్రేమ పరిపాలనను దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు తన ఆత్మ ద్వారా న్యాయం మరియు నీతిని పరలోకము నుండి ఆయన పరిపాలిస్తున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. లోకము విభజించబడి సంఘర్షణలో ఉన్నప్పటికీ మన ప్రభువు తన శక్తి, జ్ఞానం ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులు మనం గమనించినట్లే, ముఖ్యంగా 7వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి ద్వారా దేవుడు తన వాగ్దానాన్నిటిని నెరవేర్చేటువంటి దేవుడు కనుక దేవుడే ప్రధానమైన పాత్ర తీసుకొని ఆయనే మొదటిగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియులారా, తన నిబంధన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ద్వారా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై ఆయన విధించేటువంటి తీర్పు ద్వారా
దేవుడు ఆసక్తి కలిగి చేసిన కార్యము వ్యక్తపరచబడుతుంది ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పేటువంటి పాఠంలో నుండి మన జీవితానికి గొప్ప అన్వయింపుగా దేవుడు సంకల్పించినటువంటి దానిని ఎవరూ అడ్డుకోలేరు. తన రాజ్యానికి తగిన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దేటువంటి ఆసక్తిని గూర్చి మనం ధ్యానించినట్లయితే దేవుడే సమస్తమైనటువంటి కార్యానికి ఆయనే కారణభూతుడు ప్రియులారా. కాబట్టి మనం చేసుకునడం ద్వారా ఇది మనకు దొరకలేదు, దేవుడే మనపైన కృప చూపించాడు. కనుక ప్రియులారా, మన రక్షణ కార్యము ఇది దేవుని ఆసక్తి. అందుకే సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్ అనే పదం మనం చదువుతుంటాం. రక్షణ యెహోవా ఆధీనం. కనుక ప్రియులారా, ఇది మనకు మనంగా కోరుకుంటూ వచ్చేది కాదు, మనకు మనంగా చేస్తే వచ్చేది కాదు. కానీ దేవుడు తన కృపా కనికరం ద్వారా అనుగ్రహించేటువంటి మహాభాగ్యమే ఈ రక్షణ కార్యం ప్రియులారా. కాబట్టి నీవు నేను మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడము కార్యము కాదు, కానీ మన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి గొప్పగా మాట్లాడుకోవడం, అనేకులకు దీన్ని ప్రకటించడమే నిజమైనటువంటి ఆసక్తి ప్రియులారా. కాబట్టి దేవుడు ఆసక్తి కలిగి తన కార్యం చేశాడు మన పట్ల. మనం కూడా ఆయన కార్యం పట్ల ఆసక్తి కలిగిన వారమై ఆ పని చేస్తే ప్రియులారా మనకెంతో ఆశీర్వాదం. రండి, ఆ మహాదేవుని కనికరి మనపైన ఉండి తన నామ ఘనత కొరకు మనల్ని వాడుకున్నట్లుగా ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రార్థన. ప్రభువా, ఈ చీకటి లోకంలో మీరు బయలుపరిచినటువంటి ఈ రక్షణ వెలుగులో న్యాయాన్ని శాంతిని వెంబడిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా లోకము మమ్ముల ద్వారా మిమ్మల్ని చూడగలిగేటువంటి భాగ్యం మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఈ అనుదిన ధ్యానాలు యేసుతో ఏకాంత సమయము అనే క్వైట్ టైం ద్వారా ఇలా నిజంగా మీరు మేలు పొందిన వారన్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం ప్రియులారా. అలాగే అనేకులకు ఈ కార్యక్రమం ఉపయోగపడినట్లుగా తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి భవిష్యత్ తరాలకు మేలకరంగా ఉండినట్లుగా మీ సహాయం అందించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ నీవు నేను మనం అందరము ఈ మార్గం నడుచుట ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యంలో పాలు పొందగలిగాం. కనుక ఇది మన కార్యం కాదు, ఇది ప్రభు కార్యము, ఆయనే ఆసక్తి కలిగి చేసినటువంటి కార్యం. కాబట్టి ప్రియులారా, మనం ఈ విధంగా కార్యం చేసినటువంటి దేవాది దేవునికి మనల్ని మనం అప్పగించుకోనంటే ఉత్తమమైనటువంటి విషయం ప్రియులారా. కనుక మనకు మనంగా చేయలేని కార్యాన్ని దేవుడు చేసి చూపించాడు. దాన్ని నమ్మడానికి కృప కూడా ఆయన ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇట్టి కార్యం మన పట్ల చేసినటువంటి దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తూ అనేకులను ఈ కార్యం నడిపించగలిగే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం. అట్టి కృప కలిగిన దేవుని మహా కనికరం మనందరి మీద ఉండి మనందరినీ తన సత్య వాక్యం కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.